సార్ సాయంత్రం క్యాంపింగ్ నుంచి వస్తారు. రేపు మార్నింగ్ వచ్చి ఫైలింగ్ తీసుకెళ్ళండి. సరే మేడం. డార్లింగ్, ఏంటో చూపు. సరస్సు మార్వాడీలు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? మీ సంతకం కావాలండి. నీకు ఎన్నిసార్లు చెప్పానే నాతో ఇలాంటి పనులు చేయించొద్దని. డబ్బు చేదా? 1.5 ఇస్తామన్నారు. ఏసీబీ వాళ్ళు రైడ్లు చేస్తున్నారే. చూసుకోవడానికి నేనున్నానుగా. ఏంటి నువ్వు చూసేది? నా అరెస్టు అన్యాయమే, పాపం తగులుద్దే. తగలనియండి, దేవుళ్ళు అన్నది ఎందుకు? పాపాలు కడుక్కోడానికేగా. నా మాట వినవే. ఆఫీస్ లో నేను కాదంటాం, వాళ్ళ ఇంటికి వచ్చి నీకు అభిషేకం చేయటం, నువ్వు బెడ్రూమ్ కి వచ్చి ప్రేమాభిషేకం చేయటం. అమ్మో, టెన్షన్ తో బీపీ, షుగర్, థైరాయిడ్ మొత్తం దిక్కుమాల రోగాలని నాకే వస్తాయే. పెట్టరా? నేను పెట్టను. పెట్టరా? పెట్టను. పెట్టరా? తప్పదా? తప్పదండి. నాకు మంచం వీక్నెస్, నీకు లంచం వీక్నెస్. తీసుకో. అబ్బా, 1.5. నువ్వు పెట్టలేదే. ఏంటండి ఇది? ఎఫ్సిఐ గోడంలో సరుకుంచినట్టు ఇన్ని జబ్బులు ఎలా స్టాక్ ఉంచుకున్నారండి బాబు? మా ఆవిడకున్న డబ్బు జబ్బు వల్ల నాకు ఈ జబ్బులన్నీ వచ్చాయి డాక్టర్. ఇంకెన్ని పాపాలు చేస్తుందో ఈ చేత్తోటి. మనిషి అన్నాక వెధవరోగాలు రావా ఏంటి? అయినా మీలాంటి ఆఫీసరు లంచాలు తీసుకోలేదనుకోండి, మార్కెట్లో ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? మీరైనా చెప్పండి డాక్టర్ గారు. నన్నేం చెప్పమంటారు మేడం? మా బామ్మర్దికి వీరాఫీసులోనే పని. వాడేదో వెధవ పని చేస్తే ఈయనే సస్పెండ్ చేశారట. అది ఎత్తేస్తే 10 లక్షలు ఇస్తాను. అడ్వాన్స్ తెచ్చాను మేడం. అది తీసుకునే ఆ సస్పెన్షన్ 1 మినిట్ మేడం. ఏమండి, సంతకం పెట్టేయండి. నేను పెట్టను. పెట్టరా? పెట్టను. నిజంగానే పెట్టరా? నీరసంగా ఉందే. అబ్బా, పెట్టేయండి. తప్పదా? తప్పదండి. డాక్టర్ గారు పెన్ను ఉండి. ఇదిగోండి సార్. ఇదిగోండి. నీకు భోగాల వీక్నెస్, నాకు రోగాల వీక్నెస్.